ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి ఫీజు రింబర్స్మెంట్ రావాలి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పాం కదా. మరి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరిది ఉండాలి, పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేట్ యూజ్ చేయొచ్చా కౌన్సిలింగ్లో అన్న దాని గురించి వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మనకి ఇదివరకు డిస్కస్ చేసుకున్నట్టు ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అంటే ఫ్రీ సీట్ రావాలి అంటే ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అని అయితే చెప్పాం కదా. మరి ఇన్కమ్ సర్టిఫికేట్ ఎవరిది ఉండాలి, పేరెంట్స్ది ఉండాలా, స్టూడెంట్స్ది ఉండాలా అన్న డౌటే చాలా మందికి వచ్చింది. ఇది రావడానికి కారణం ఏంటి అంటే మెయిన్గా స్టూడెంట్ అన్న వాళ్ళకి ఎలాంటి ఇన్కమ్ అయితే ఉండదు, డెఫినెట్గా ఈ యొక్క పేరెంట్స్ ఇన్కమ్ సర్టిఫికేటే ఉంటుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. బట్ అలా అయితే కాదు, ఖచ్చితంగా స్టూడెంట్ యొక్క ఇన్కమ్ ఏదైతే ఉందో ఆ యొక్క స్టూడెంట్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే మనకైతే ఉండాల్సి ఉంటుంది. ఇన్ కేస్ స్టూడెంట్కి ఇన్కమ్ రాకపోయినా ఏదైతే పేరెంట్స్కి వస్తున్న ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అదే మనకు స్టూడెంట్స్ కింద అయితే వచ్చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ స్టూడెంట్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేటే ఉండాలి. ఫాదర్ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ డెఫినెట్గా ఇక్కడ అనేది యూజ్ అయితే అవ్వదు. అందులోనూ చిన్న మ్యాజిక్ ఏంటంటే అక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏదైతే నేమ్స్ వస్తాయో ఆ నేమ్స్ కూడా ఒక ఫార్మాట్ చాలా క్లియర్గా అయితే ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇదే ప్రాబ్లమ్స్ నేనైతే మన ఏదైతే సబ్స్క్రైబర్స్ కామెంట్ చేస్తున్నప్పుడు నేనైతే చూశాను. అవి ఏంటన్నది కూడా ఒకసారి అయితే చెప్తాను. ఫ్రెండ్స్ అంతకంటే ముందు ఏంటంటే మనకు ఎడ్యుకేషన్ ఛానల్తో పాటు బ్లాగ్ ఛానల్ కూడా అయితే ఉంది, తేజ బ్లాగ్స్ అండ్ ఫ్లేవర్స్ అని చెప్పి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందో ఒకసారి అయితే గమనించి ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అయితే అవ్వండి. ఏమైనా మనకు సజెషన్స్ ఇవ్వాలనుకున్నా డెఫినెట్గా అయితే ఇవ్వచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ గమనించినట్టయితే మెయిన్గా లాస్ట్ టైం స్టూడెంట్స్ ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ చేసి కామెంట్ చేసినది ఏంటి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉంది, కాకపోతే ఏంటంటే అందులో నేమ్స్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ స్టూడెంట్ నేమ్ అయితే వస్తుంది, దాని తర్వాత మనకు ఫలానా ఫాదర్ అని చెప్పేసి ఫాదర్ నేమ్ అయితే వస్తుంది. అలా కాకోకుండా ఫస్ట్ ఫాదర్ నేమ్ తర్వాత స్టూడెంట్ నేమ్ వచ్చింది అనుకోండి, డెఫినెట్గా అది మీ యొక్క ఫాదర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అయిపోతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ స్టూడెంట్ నేమ్ అయితే ఉండాలి, దాని తర్వాత మనకు ఫాదర్స్ నేమ్ అయితే ఉండాలి. సో ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్న తర్వాత చాలామంది ఇదే ప్రాబ్లం అయితే నాకు కామెంట్ అయితే చేశారు. సో ఈసారి అలా మిస్టేక్ అయితే చేయకండి. అందులోనూ ఏంటంటే బెటర్ ఇయర్లో తీసుకున్నవి ఉంటే బెటర్ అనమాట. సో ఇది ఒకసారి అయితే గమనించండి. సో మ్యాక్సిమం మీదే ఉండాలి. కౌన్సిలింగ్లో ఫాదర్స్ వీళ్ళ ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్స్ యాక్సెప్ట్ చేయరు. ఖచ్చితంగా మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మనకు ఫీజు రింబర్స్మెంట్ రావడం జరుగుతుంది. అది కూడా అందులో ఎలిజిబిలిటీ ఉంటే మాత్రమే, ఇది గమనించండి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.